హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి జూలై 24 ఆఫ్టర్ 6 PM రిలీజ్ అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛాంప్ సాయి. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏపీ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ గురించి డౌట్స్ అయితే అడుగుతున్నారు కామెంట్ బాక్స్ లో. దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. మీకు ఆల్రెడీ తెలుసు, ఏపీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి జూలై 24 6 PM రిలీజ్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనేసి ఒక వీడియో చేశాను. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఎలా ఉంటుందని వీడియో చేసి మన ఛానల్ లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ వచ్చేసి ప్రెసెంట్ మనకి అఫీషియల్ వెబ్సైట్ లో చూసుకున్నట్లయితే ఓల్డ్ డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వన్స్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఆర్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ కన్నా ముందు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. ఓకేనా, దాని గురించి అయితే మీరు ఏం టెన్షన్ పడకండి. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత 5 days అయితే టైం ఇస్తారు రిపోర్టింగ్ చేయడానికి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి ఒక వీడియో చేశాను మన ఛానల్లో, అదొకసారి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో కాలేజ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేసి క్లారిటీగా ఒక వీడియో చేశాను, అది కూడా వెళ్ళి ఒకసారి చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఏంటి అనేది కాలేజ్ కి, ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్ నచ్చితే. ఇదనమాట ఈ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేనైతే క్లారిటీ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి, మీలాంటి స్టూడెంట్స్ కి యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.